వెల్కమ్ టు ఎల్సెల బుక్స్ పాడ్కాస్ట్. ఈరోజు మనం ఒక శక్తివంతమైన కథను, దాని వెనుక ఉన్న పాఠాలను లోతుగా విశ్లేషించబోతున్నాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నెదర్లాండ్స్లో జరిగిన ఒక యథార్థగాథ ఇది. ద హైడింగ్ ప్లేస్ అనే చిత్రం ఆధారంగా టెన్ బూమ్ కుటుంబం గురించి చర్చిద్దాం. అవును. అంటే ఒక సాధారణ గడియారాలు రిపేర్ చేసే కుటుంబం నాజీల క్రూరత్వానికి వ్యతిరేకంగా ఒక ఆశకు కేంద్రంగా ఎలా మారింది. కరెక్ట్. ఈ కథలో ఉన్న గొప్పతనం అదే. ఇది కేవలం చరిత్రలో జరిగిన ఒక సంఘటన మాత్రమే కాదు. తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లో, అంటే ద్వేషం ప్రపంచాన్ని కమ్మేసినప్పుడు మానవత్వం, విశ్వాసం, క్షమ ఇవి ఎంత శక్తివంతమైనవో ఈ కథ మనకు చూపిస్తుంది. నిజమే. ఇది మనందర్నీ ఆలోచింపజేసే కొన్ని ప్రాథమిక ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది కదా. ఖచ్చితంగా. సరైన పని చేయడానికి మనం ఎంత దూరం వెళ్ళగలం అనే ప్రశ్నతోనే ఈ కథ మొదలవుతుంది. అయితే ఆ ప్రశ్నతోనే మొదలు పెడదాం. ఈ కథ మనల్ని నెదర్లాండ్స్లోని హార్లెమ్ అనే ఒక ప్రశాంతమైన నగరానికి తీసుకెళ్తుంది. అక్కడ టెన్ బూమ్ కుటుంబం, వాళ్లది 100 ఏళ్ల నాటి గడియారాల దుకాణం అంతా బాగానే ఉంది. కాని 1940లో చరిత్ర వాళ్ల తలుపు తట్టింది. అవును, నాజీలు హాలండ్ను ఆక్రమించుకున్నారని రేడియోలో ప్రకటన. వెంటనే పరిస్థితులు మారిపోయాయి. యూదులు పసుపు నక్షత్రాన్ని ధరించాలని ధీమం వచ్చింది. అప్పుడు ఆ కుటుంబ పెద్ద పాపా టెన్ బూమ్ ఒక మాట అంటారు అని నా మనసుని చాలా కదిలించింది. అవును, నేను కూడా ఈ నక్షత్రాన్ని ధరిస్తాను, మనమందరం ధరిస్తే ఈ తేడా ఎవరికీ తెలియదు కదా అంటారు. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కాని దానిలో చాలా లోతైన అర్థముంది. అంటే వాళ్ల ప్రతిఘటన ఆయుధాలతోనూ హింసతోనూ మొదలవలేదు, ఒక నైతిక చర్యతో మొదలైంది. ఒక అన్యాయాన్ని చూసి ఇది తప్పు అని చెప్పే ధైర్యం అది. ఈ చిన్న నైతిక చర్య అతి త్వరలోనే ఒక పెద్ద ఆపరేషన్గా మారుతుంది. ఒక యూదు మహిళ తన నవజాత శిశువుతో వాళ్ళింటి తలుపు తట్టినప్పుడు అసలు కథ మొదలవుతుంది కదా. అవును, ఆ శిశువును ఇంట్లో ఉంచుకోవడమంటే మరణానికి ఆహ్వానం పలకడమే అని వారికి తెలుసు. అయినా వాళ్లు వెనకాడలేదు. ఆ ఒక్క సంఘటనే వాళ్ల ఇంటిని వందలాది మంది యూదులకు ఒక సురక్షితమైన ఆశ్రయంగా మార్చేసింది. ఎందుకంటే వాళ్ళొకసారి సరైనదని నమ్మిన దానివైపు అడుగు వేశాతా ఇక వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత వాళ్ల ఇల్లు ఒక భూగర్భ నెట్వర్క్లో కీలకమైన వేస్ట్ స్టేషన్గా మారింది. ఈ నెట్వర్క్ గురించి మాట్లాడితే అది కేవలం దయతో చేసే పనిలా లేదు, ఒక పక్కా ప్రణాళికతో కూడిన ఆపరేషన్లా అనిపిస్తోంది. కోరీ టెన్ బూమ్ పడకగదిలో ఒక రహస్య గది, అదే ది హైడింగ్ ప్లేస్. అంతే. గెస్టపో అంటే నాజీ రహస్య పోలీసులు దాడిచేస్తే కేవలం నిమిషంలోపే 6-7 వ్యక్తులు అందులోకి వెళ్లి దాక్కునేలా డ్రిల్స్ కూడా చేసేవారు. ఇంతటి వ్యవస్థీకృత నైపుణ్యం, ధైర్యం వాళ్లకెలా వచ్చాయి? ఇక్కడే అసలు విషయం ఉంది. వాళ్ల విశ్వాసము కేవలం వాళ్లకి ప్రేరణ ఇవ్వలేదు, అది వాళ్ల ఆచరణాత్మక నైపుణ్యాలకు కూడా మూలమైంది. వాళ్లు చేసే పనిని దేవుని పనిగా భావించారు. అందుకే దానికి దేవుని భూగర్భం అని పేరు పెట్టుకున్నారన్నమాట. అంటే ఒక సైనికుడు తన విధిని ఎంత క్రమశిక్షణతో నిర్వర్తిస్తాడో అలాగా. సరిగ్గా అదే. రేషన్ కార్డులను దొంగిలించడం, నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించడం ఇవన్నీ గుడ్డిగా చేసినవి కావు. వారి విశ్వాసం వారికి ఒక ఉక్కు సంకల్పాన్ని ఇచ్చింది. వాళ్ల వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నా ప్రమాదం బయటనుండి కాదు, లోపలి నుండే వచ్చింది. అవును, జాన్ వోగల్ అనే ఒక డచ్ వ్యక్తి వాళ్లని మోసం చేసి గెస్టాపోకు పట్టిస్తాడు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. నాజీల అణచివేతలో తమ సొంత ప్రజలే వారికి వ్యతిరేకంగా మారడమనేది టెన్ బూమ్స్ లాంటి వాళ్ల పన్ని మరింత ప్రమాదకరంగా మార్చింది కదా. ఖచ్చితంగా. మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే నాజీల విజయం కేవలం వాళ్ల సైనిక బలం మీద ఆధారపడలేదు. జాన్ వోగెల్ లాంటి స్థానిక ద్రోహులపై వాళ్లు ఎక్కువగా ఆధారపడ్డారు. భయం, డబ్బు ఆశ ఇలాంటి కారణాలతో పొరుగువారే శత్రువులుగా మారారు. నమ్మకద్రోహమనేది తుపాకీగుండు కన్నా ప్రమాదకరమైనది. నిజమే. ఆ ద్రోహం వల్ల టెన్ బూమ్ కుటుంబం మొత్తం అరెస్టవుతుంది. కాని అద్భుతంగా ఆ రహస్య గదిలో దాక్కున్న యూదులు మాత్రం దొరకరు. తర్వాత వారిని జర్మనీలోని రావెన్స్బ్రుక్ అనే కాన్సంట్రేషన్ క్యాంపుకు తరలిస్తారు. పాపా టెన్ బూమ్ జైలులోనే అరెస్టైన 10 రోజులకే చనిపోతారు. కాని చనిపోయే ముందు ఆయన చెప్పిన మాటలు, నన్ను విడుదల చేస్తే నా ఇంటి తలుపు సహాయం కోరి వచ్చే ప్రతి ఒక్కరి కోసం మళ్లీ తెరిచే ఉంచుతాను అని ఒక నాజీ అధికారితో అంటారు. ఆ మాటలు వారి సంకల్పానికి నిలువుడ్డద్దం. ఇక రావెన్స్బ్రూక్ అది నరకానికి ప్రతిరూపం. అక్కడ కేవలం ఆకలి, హింస మాత్రమే కాదు, మనుషులను మానసికంగా దెబ్బతీయడమే వాళ్ల ముఖ్య ఉద్దేశం. కని కోరి ఆమె సోదరి బెట్సీ అదే పని చేశారు. రహస్యంగా తెచ్చుకున్న బైబిల్ను చదువుతూ తోటి ఖైదీలలో ధైర్యాన్నింపేవారు.
ఇక్కడొక వింతైన ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. వాళ్ల బ్యారక్లలో పేలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ, గార్డులు లోపలికి రావడానికి భయపడతారు. అవును. ఈ పరిస్థితిని బెట్సీ ఒక ఆశీర్వాదంగా భావిస్తుంది. ఇది వినడానికి చాలా వింతగా ఉంది. పేలు ఒక ఆశీర్వాదం అవ్వడమేంటి? ఆమె అలా ఎలా భావించగలిగింది? ఇది ఈ కథల అత్యంత లోతైన అంశాలలో ఒకటి. బెట్సీ యొక్క దృక్పథం అసాధారణమైనది. ఆమె పేలను చూసి సంతోషించలేదు, కాని వాటివల్ల దొరికిన స్వేచ్ఛను గుర్తించింది. కరెక్ట్. ఆ గార్డుల భయం వల్ల వాళ్ళు రాత్రులు ప్రార్థనలు చేసుకోవడానికి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. అంటే అత్యంత చెత్త పరిస్థితులలో కూడా దేవుని కృప ఏదో ఒక రూపంలో ఉంటుందని ఆమె ప్రగాఢంగా నమ్మింది. ఆ విశ్వాసమే వారిని చివరి వరకు నడిపించింది. కాని రావెన్స్బ్రూక్ క్రూరత్వాన్ని తట్టుకోలేక బెట్సీ అక్కడే అనారోగ్యంతో చనిపోతుంది. చనిపోయే ముందు ఆమె కోరీతో ఒక మాట అంటుంది. ఆ మాటలు ఈ కథకే సారాంశంలా అనిపిస్తాయి. అవును. ఆమె ఇలా అంటుంది, మనం బయటకు వెళ్ళాక ఈ చీకటి ఎంత లోతైనదో ప్రజలకు చెప్పాలి. కాని వాళ్లకి మనం చెప్పాల్సిన ఇంకా ముఖ్యమైన విషయమొకటింది. దేవుని ప్రేమ అంతకంటే లోతైనది. ఆ మాటలలో ద్వేషం లేదు, ప్రతీకారం లేదు, కేవలం ప్రేమ, క్షమ. నరకం మధ్యలో నిలబడి కూడా ఆమె స్వర్గం గురించి మాట్లాడింది. బెట్సీ చనిపోయిన కొద్ది రోజులకే ఒక క్లెరికల్ పొరపాటు వల్ల కోరి విడుదలవుతుంది. అది కూడా దైవ సంకల్పంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె విడుదలైన కొద్ది రోజులకే ఆమె వయస్సున్న మహిళలందరినీ ఆ క్యాంపులో గ్యాస్ ఛాంబర్స్లో చంపేస్తారు. యుద్ధం ముగిశాక కోరి తన జీవితాన్ని బెట్సీ ఆశయం కోసం అంకితం చేస్తుంది. కాని ఇక్కడే కథలో అత్యంత కష్టమైన ఘట్టం వస్తుంది. అవును, ఒకసారి జర్మనీలో ప్రసంగం ముగించాక ఒక వ్యక్తి ఆమె దగ్గరకొస్తాడు. అతన్ని చూడగానే కోరి గుర్తుపడుతుంది. అతను రేవెన్స్బ్రూక్లో అత్యంత క్రూరులైన గార్డులలో ఒకడు. తన సోదరిని హింసించిన వ్యక్తి. అవును. అతను ఇప్పుడు క్రైస్తవుడిగా మారానని చెప్పి కోరిని కూడా క్షమించమని అడుగుతూ చెయ్యి చాపుతాడు. ఇది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. తన సోదరి చావుకు కారణమైన వ్యక్తి ఎదురుగా నిలబడి క్షమించమనడిగితే ఏమనిపిస్తుంది? ఆ క్షణం ఆమెకు క్షమించడం అసాధ్యమనిపిచ్చుంటుంది కదా. ఖచ్చితంగా అసాధ్యమనిపిస్తుంది. కోరి కూడా అదే రాసింది. ఆ వ్యక్తిని చూడగానే ఆమెలో ద్వేషం, ప్రతీకారేచ్ఛ రగిలాయని చెప్పింది. తన సొంత శక్తితో అతనిని క్షమించలేకపోయింది. కాని ఆ క్షణంలో ఆమె ప్రార్థన చేసింది. దేవుడా, నేనితన్ని క్షమించలేను, కాని నువ్వు క్షమించగలవు. నీ క్షమను నా ద్వారా ప్రవహించనివ్వు అని. ఆ తరువాతే ఆమె తన చెయ్యి చాపగలిగింది. అంటే క్షమ అనేది ఒక భావోద్వేగం కాదు, అది ఒక నిర్ణయం. ఆ గార్డును క్షమించిన క్షణలో కోరీ రావెన్స్బ్రూక్ నుండి నిజంగా విడుదల పొందింది. అద్భుతం. ది హైడింగ్ ప్లేస్ కథ కేవలం ఒక కుటుంబం యొక్క త్యాగాన్ని మాత్రమే కాదు, అత్యంత భయంకరమైన చీకటిలో కూడా మానవత్వం, ఆశ మరియు విశ్వాసం ఎలా వెలుగునిస్తాయో మనకు చూపిస్తుంది. అవును, బెట్సీ చెప్పినట్లో అగాధం ఎంత లోతుగా ఉన్నా దేవుని ప్రేమ అంతకంటే లోతైనది. చివరిగా ఈ కథ మన ముందొక ప్రశ్ననుంచుతుంది కదా. నిజమే. ద్వేషం రాజ్యమేలుతున్నప్పుడు ప్రేమ మరియు క్షమ అనేవి బలహీనతలా, లేక అసలైన బలమా? టెన్బూమ్ కుటుంబం యొక్క జీవితం దానికి సమాధానం చెబుతోంది. ఈ ఆలోచనతో శ్రోతలను వదిలిస్తున్నాం. Don't miss to watch this movie. Stay tuned. Thank you for listening and do subscribe to our channel for more.